ఇప్పుడు క్యాప్సికమ్ కమ్మటి కూర ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. క్యాప్సికమ్ ఒక పావు కేజీ ఇలా ముక్కలుగా తరుక్కోవాలి. ఒక పాన్ పెట్టుకుని దాంట్లో 2 చెంచాలు నూనె వేసుకుని పోపు దినుసులు వేసుకోవాలి. అంటే జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసుకుని వేయించుకోవాలి. ఆవాలు పేలినట్లయితే పోపు వేగిందని అర్థమవుతుంది. దాంట్లో అలా పేలిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకొని అది కొద్దిగా వేసుకోవాలి. తర్వాత దాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకొని మిక్సీలో వేసి కొద్దిగా ఉప్పు వేసి ఆడుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు తీసుకుని మిక్సీలో వేసి అది కూడా పేస్ట్లా తయారు చేసి ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఈ మిశ్రమం ఇదంతా కూడా ఈ పొయ్యి మీద పెట్టిన పాన్లో కలుపుకుని వేయించుకోవాలి. తరువాత ఈ క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోవాలి. దానిపైన మూత పెట్టుకోవాలి. కొంతసేపటి తర్వాత తీసి కొద్దిగా నీళ్ళని జత చేయాలి. ఈ సమయంలో మనం మంటని తగ్గించి పెట్టుకోవాలి. ఇప్పటి నుంచి కూర ఉడికేటంత వరకు కూరని మంట తగ్గించి ఉంచుకోవాలి. అలా కొన్ని నీళ్లు పోసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత మనకు కావలసిన కూర రెడీ అవుతుంది కొంతసేపటికి. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి.